హాయ్ అండి. ఈరోజు మెత్తగా చపాతీలు లేయర్లుగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పిండిని బాగా ఇట్లా రెండు చేతులతో కలుపుకొని ఇలా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఉండలు తీసుకోవాలి. నేనైతే ఈ సైజులో తీసుకున్నాను. నేను తీసుకున్న పిండికి ఒక కప్పు పిండికి 3 చపాతీలు అయినాయి. ఒక చిన్న చపాతీ. దాన్ని బాగా చేత్తో ఎంత మర్దన చేసుకుంటే అంత బాగా వస్తాయి. కొద్దిగా లైట్గా పిండి తీసుకొని చపాతీ కర్రతో లైట్గా ఒత్తుకోవాలి. మనము ఎంత లైట్గా ఒత్తుకుంటే అంత మెత్తగా వస్తాయి చపాతీలు. కర్రతో గట్టిగా ఒత్తేయకుండా లైట్గా అనుకోవాలి. తర్వాత ఆయిల్ తీసుకొని అప్లై చేసుకోవాలి. మళ్ళీ మడత పెట్టుకొని మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీకు నచ్చితే గీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇట్లా చేయడం వల్ల చపాతీ లేయర్లుగా వస్తుంది. పిండిని ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ వేసుకోవాలి. పొడి పిండి ఎక్కువ వేసేసుకుంటే మళ్ళీ కాల్చుకునేటప్పుడు మాడిపోయి చపాతీకి అంతా అంటుకుంటుంది. తినడానికి ఇబ్బందిగా కూడా ఉంటుంది. అట్లా లైట్గా ఒత్తుకుంటూ మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు. ఇంకప్పుడు దాన్ని ఇంకా కాల్ చేసుకోవడమే. రెడీ అయిపోయినట్టే. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. రౌండ్ కూడా చేసుకోవచ్చు. నేను ట్రయాంగిల్ షేప్లో చేశాను. అది బాగా కాల్చినాక తినేటప్పుడు పొరలుగా వస్తుంది. చాలామంది చాలా విధాలుగా చేస్తారు. ఇది నా స్టైల్లో ఇట్లా నేను చాలా బిగినర్స్కి తెలియాలని చేస్తున్నాను. ఇది ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది. చపాతీ కూడా చాలా మెత్తగా వస్తుంది.